తన పేరుతో ఎలాంటి ఫామ్ హౌస్ లేదని స్పష్టం చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాను ఫామ్ హౌస్ ని లీజ్ తీసుకున్నది మాత్రం వాస్తవమని, అది తన స్నేహితుడిదని ఆయన క్లారిటీ ఇచ్చారు. FTL బఫర్ జోన్ లో ఉంటే ఆ ఫామ్ హౌస్ లోని నిర్మాణాలను తాను దగ్గరుండి కూలగొట్టిస్తానన్నారు. అలాగే FTL బఫర్ జోన్ లో ఉన్న కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్ లోని నిర్మాణాలను కూలగొట్టాలన్నారు. ఇక రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఒక బూటకమని, అబద్ధాల సీఎం నిజ స్వరూపం రుణమాఫీతో బయటపడిందన్నారు. రుణమాఫీ 25% కూడా పూర్తి కాలేదని, కానీ 100% జరిగిందని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం. ఒక 7-8 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్న మాట వాస్తవం. ఒకవేళ అది FTLలోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే FTLలో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు FTLలలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం. రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత KVP రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు FTLలో, తర్వాత ఇంకెవరున్నారబ్బా, సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు, తర్వాత మన ఉన్నారు మధు యాష్కి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకొకటి కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడుందో నేను చూపెడతా మీకు. మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా. ఎక్కడుందో మీకు శాటిలైట్ మ్యాప్లు పంపుతా, చూసుకోండి. రుణమాఫీ బూటకం, పచ్చి మోసం, దగా అని తెలిసిపోయింది. రుణమాఫీ కాదు, జరిగింది మాఫీ కాదు, పెట్టింది రైతుకు టోపీ అనేది చాలా స్పష్టంగా అందరికీ కూడా అర్థమైంది. రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకున్న ఈ ముఖ్యమంత్రి డొల్లతనం, ఆయన చాతగాంతనం, ఈ అబద్ధాల ముఖ్యమంత్రి నిజస్వరూపం 70 లక్షల మంది రైతుల సాక్షిగా బయటపడ్డది. ప్రభుత్వం నడిపే వాళ్ళకి రుణమాఫీ విషయంలో స్పష్టత ఉందా లేదా, ఇచ్చింది ఒప్పుకుంది ఎంత అనే విషయం అసలు వీళ్ళకి తెలుసా తెలియదా? ఎందుకంటే చూస్తుంటే చీఫ్ మినిస్టర్, ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన కింద ఉండే మంత్రులు ఒకరికొకరికి సయోధ్య కానీ శృతి కానీ ఉన్నట్టు లేదు. ఇది స్పష్టం. మొత్తంగా వీళ్ళందరి డొల్ల మాటలు వింటే అర్థమైంది ఏంటంటే రుణమాఫీ సగం కాదు పావులా కూడా కాలేదు, కానీ మోసం మాత్రం పూర్తిగా జరిగింది. రైతులకు వంచన మాత్రం 100% జరిగింది. ఈ డ్రామాలు నడవవు. ఇదేదైతే మాటల గారడితో ఈరోజు రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది నడవదు. బీఆర్ఎస్ ఉన్నంత కాలం మేము భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు, భారత రైతు సమితి కూడా తప్పకుండా రైతుల పక్షాన మేము తప్పకుండా ఒకటే డిమాండ్ పెడతా ఉన్నాం. ఏ ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలి. అది ఎప్పటి లోపల చేస్తారో డేట్ కూడా చెప్పాలి. ఇట్లాగే మేము కేసులు పెడతాం, భయపెడతాం, ఏదో ఒకటి చేసి నడిపిస్తామంటే భవిష్యత్తులో ఇది మొదటి అడుగు మాత్రమే. భవిష్యత్తులో అవసరమైతే జైలు బరో కార్యక్రమాన్ని కూడా పిలిపించేదాకా కూడా వెనుకాడం, వదిలిపెట్టం. ఎంతమందిని పెడతావు జైల్లో? లక్షలాది మందిని పెడతావా? రైతులని లక్షలాది మంది మా కార్యకర్తలను పెడతావా? దగాబడ్డ రైతుల తరపున దండు కడతాం, కొట్లాడతాం. రుణమాఫీ జరిగేదాకా రైతులతో కలిసి రణం చేస్తాం.